ఓకే. ప్రముఖ నిర్మాత హైదరాబాద్ చెందిన బండ్ల గణేష్ ప్రకాశం జిల్లా మధ్యరాల ముప్పాళ్ళ గ్రామానికి సంబంధించిన జట్టి జానకరామయ్య అనే అతని దగ్గర 2019లో 95 లక్షలు తన వ్యాపార నిమిత్తం అప్పుగా తీసుకున్నాడు. తర్వాత అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు జానకరామయ్య అనే అతను. తర్వాత వాళ్ళ తండ్రి జట్టి వెంకటేశ్వర అనే అతను హైదరాబాద్ పోయి అతను అడగగా అతను చెక్కు ఇచ్చున్నాడు 95 లక్షలకి. ఆ చెక్కు బ్యాంకులో ప్రజెంట్ చేస్తే బౌన్స్ అయింది. 2019 నుంచి ఒంగోలు కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కేసు జరుగుతున్నప్పుడు కూడా అతను ఎప్పుడు రెగ్యులర్గా అటెండ్ కాకుండా వారెంట్లు ఇవ్వడం అట్లా జరిగింది. కేసు ప్రొలాంగ్ అవుతూ ఉంటే దీంట్లో ఫిర్యాది హైకోర్టుకు పోయి కేసు ఎక్స్పీడియస్గా డిస్పోజ్ చేయమని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈరోజు ఆ కేసులో కోర్టు వారు జడ్జిమెంట్ చెప్తే అతను నేరం చేసినట్టు రుజువైనట్టు అతనికి 95 లక్షలు చెక్ అమౌంట్ కాంపెన్సేషన్గా 10,000 ఫైన్గా అలాగే 1 year శిక్ష వేశారు. ఈరోజు తీర్పు జరగడం జరిగింది. ఈ విధంగా అతను జరిగిన అన్యాయానికి పూర్తి న్యాయం జరిగినట్టు, అతను డబ్బులు ఇచ్చిన అతను చనిపోయి వాళ్ళ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండా కూడా అతను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా హెరాస్ చేస్తూ ఉండి ఈరోజు కోర్టులో సరైన తీర్పు వచ్చి అతనికి శిక్ష పట్టడం జరిగింది. తీర్పు చెప్తా 30 రోజుల్లోపు చెక్ అమౌంట్ కట్టాలని, లేని పక్షంలో 6 నెలల శిక్ష పడుతుందని కూడా చెప్పారు. ఫర్దర్గా మా అబ్బాయి పేరు జానకరామయ్య అండి. 2018 జూన్ 18న ఇక్కడ హెచ్డిఎఫ్సి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు అతని అకౌంట్కి, పరమేశ్వరి పౌల్ట్రీ ఫార్మ్స్కి. మా అబ్బాయి అక్టోబర్ దసరా ముందు రోజు చనిపోయాడు మా అబ్బాయి. అదే సంవత్సరం చనిపోతే డిసెంబర్లో నేను పోయి ఏరియా వాళ్ళని తీసుకొని పోయి అడిగాను, ఇట్లా మా అబ్బాయికి డబ్బులు ఇవ్వాలి కదా అని. అంటే చెక్ రాసి ఇచ్చాడు. చెక్కు పాటు 95 లక్షలు చెక్కు రాసి ఇస్తే దాంతో ఆథరైజేషన్ లెటర్ కూడా ఇచ్చాడు. ఇస్తే అది అంటే సంక్రాంతి వెళ్ళినాక వేయమన్నాడు బ్యాంకులో. ఇక్కడే కలెక్షన్కి వేసాను, బౌన్స్ అయింది. అప్పుడు సార్కి ఇచ్చాను ఈ కేసు. సంతోషంగా ఉంది. నా డబ్బులు నాకు వస్తున్నాయి, న్యాయం గెలిచింది అనిపిస్తుంది.